తీసుకొచ్చింది చూసారా? మొదటి స్థితి కంటే కడపడి స్థితి హీనమైపోయింది. మార్పు చేసుకోండి, మీ ఇల్లు కడుక్కండి, మీ జీవితం కడుక్కండి, మీ హృదయం కడుక్కండి. బయట దాన్ని శుభ్రం చేస్తారు మీరు, యూదులారా, శాస్త్రులారా, పరిశీలారా, వేషధారులారా. బయట చేసినోడు లోపల కూడా చేయలేదా? లూకాసు వార్త 11:38-39 ఉంది ఆ వాక్యం. లోపల కూడా శుభ్రం చేయండి. మందిరం వచ్చినప్పుడు మందిరం ఎట్లా ఉంటే నాకేందులో కూర్చొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం అనుకోవద్దు. మందిరానికి ముందే రావాలి. ఏమైనా పనులుంటే చేయాలి. నీట్గా లేని, క్లీన్ లేని, అపవిత్రంగా అశుద్ధంగా ఉన్నటువంటి దాన్ని శుభ్రం చేయాలి. కుక్కలు, పందులు, పిల్లులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు పందులు తిరగలు ఇక్కడ పైకి రావు, కింద అయితే వస్తాయి. అప్పుడప్పుడు పిల్లులు వస్తాయి. రాతగా ఉన్నదాన్ని తీసి బయట పారే, తప్పే ఉంది. నేను పారేస్తా, రోజు రాతగా ఉన్నదాన్ని నేను తీసి పారేస్తా. ఓ పాస్టర్గా వాక్యం